ఈ ప్రవచనం వినండి. ఎందుకంటే ఆగస్టు 31 కంటే ముందే నీ జీవితంలో ఒక కార్యం జరుగుతుంది. ఈ అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రార్థన చేశానంటే పరిశుద్ధాత్మ తెలియజేశాడు. ఆగస్టు ముగిసే లోపల నీ జీవితం నెరవేర్చాల్సినటువంటి ప్రవచన వాక్కు ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వరిసి అని టైప్ చేయండి. నిరుత్సాహంలో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, నా జీవితంలో ఏం కావడం లేదని చెప్పేసి కృంగిపోతూ బాధలో ఉన్నావా, అయితే నేను చెప్పే ప్రవచనం వినండి. దేవుడు నీ విషయంలో మౌనంగా లేడు. ఆయన విడిచి వెళ్ళిపోలేదు. ఆయన నీ కర్మను వదిలేసేయలేదు. నీ కోసం దేవుడు కొన్ని కార్యాలు ఏర్పాటు చేసి ఉన్నాడు. నీ కోసం కొన్ని మొదలు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆగస్టు 31 లోపల నీకు జరిగే ఒక ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనం? ప్రభు, నేను ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినటువంటి ప్రవచనం ఏంటంటే అది అపోస్తలుల 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. అంచె దినములందు మనుషులందరూ ఎదుట నా ఆత్మను కుమ్మరిస్తాను. నీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, యవనస్తులు దర్శనములు చూచెదరు, వృద్ధులు కళ్ళు కంటారు సెలవిచ్చి ఉన్నాడు. కలలు కనేటువంటి ఒక ప్రవచనం నీ జీవితం నెరవేర్చబడుతుంది. నీ జీవితంలో గమ్యం లేకుండా జీవిస్తున్నావా? దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? కన్ఫ్యూజన్లో ఉన్నావా? ఎటెల్లాలో తెలియకుండా తికమకలో ఉన్నావా? వాళ్ళు వీళ్ళు చెప్పే సూచనలు సలహాలు పాటిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? నీకంటూ గమ్యం ఓ గురి లేకుండా జీవిస్తున్నావా? అయితే ఈ ప్రవచనం విను. దేవుడు సెలవిస్తున్నాడు, ఈ ఆగస్టు 31 లోపల ఒక కళ అనేది దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈ కళలో దేవుడు నీతో మాట్లాడుతాడు, ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. నీ జీవితం ఏంటి? నువ్వేం చేయాలి? ఎందుకోసం ఈ లోకంలో ఉన్నావు? నువ్వు చేయాల్సినటువంటి విషయాలు ఏంటి? నీ ద్వారా దేవుడు నెరవేర్చాల్సినటువంటి చిత్తం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సో ఈ 31 లోపల ఈ ప్రవచనం నెరవేర్చబడుతుంది. నువ్వు కళలు కంటావు. సాధారణ కళలు కాదు, నీ సొంత కళలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా ఇచ్చేటువంటి కళను నువ్వు కంటావు. ఈ కళలో పరిశుద్ధాత్మదేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వేం చేయాలి? ఎటు వెళ్ళాలి? ఎవరిని కలవాలి? దేవుని నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ విషయాల గురించి కళను నీకు బయలుపరుస్తానని పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. ఈ కళలో దూతలు కనబడవచ్చు, సేవకులు కనబడవచ్చు, ఇంకా నీ భవిష్యత్తు గురించినటువంటి విషయాలు కూడా పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తాడు. కాబట్టి ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది, కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఏటల్లా తేయడం లేదు, అర్థం కావడం లేదు. ప్రభు, నీ చిత్తం బయలుపరచు, నీ కళ నాకు ఇవ్వండి అని ప్రార్థనలో ఉన్నట్లయితే ఆగస్టు 31 లోపల దేవుడు తన దూతల్ని పంపిస్తాడు. వారు నీ వద్దకు వస్తారు, నీ ఇంట్లోకి వస్తారు, నీ కల్లోకి వస్తారు, నీతో మాట్లాడతారు, నీ గ్రంథాలు తెరుస్తారు, నీకు చూపిస్తారు దేవుని చిత్తం ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయాలి. ఆ విషయాలు బయలుపరచబడతాయి. ఇక నీకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి, నీకున్న సంఘటనలు తొలగిపోతాయి. ఇక నేను ప్రవచిస్తున్నాను. ఇక దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తుండగా ఇక రాబోయే రోజుల్లో నువ్వు విశ్వాసహీనుడిగా ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. రాబోయే రోజుల్లో ఇక నీకంటూ ఒక గమ్యం, గురి ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తామని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్. ఈ కళ ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని మార్చేస్తుంది. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యోసేపు దేవుడు కళ ఇచ్చాడు. ఆ కళ ద్వారా ఏం కావాలో నేర్పించాడు, చూపించాడు. ఆ కళ నమ్మాడు. ఆ ప్రకారమే కొన్నేళ్ళ తర్వాత ఆ కళలో చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చబడింది. అలాగే నీకు వచ్చే కళలో పరిశుద్ధాత్మదేవుడు ప్రవచనం రిలీజ్ చేస్తాడు, భవిష్యత్తు చూపిస్తాడు. నువ్వేం చేయాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ సేవ చేయాలో ఈ విషయాలన్నీ బయలుపరుస్తాడు. అవి రాసి పెట్టుకోండి. ఎస్ ప్రభా, నాకు సాయం చేయమని అడగండి. ఆ సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడిని చూపించేటువంటి కళలో చూపించిన విషయాలన్నీ కూడా వాస్తవం అవుతాయి. నీ జీవితం మార్చబడుతుంది. అనేకులకు ఆశ్చర్యకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. ఇక నేను ప్రవచిస్తున్న ఈ కళ నీ చరిత్రను మార్చేస్తున్నా ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. ఆగస్టు 31 లోపల ఈ కళ నీకు వస్తుంది. ఇక నీలో ఎంతో మార్పు జరుగుతుందని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్. నీలో ఎంతో శక్తి దేవుడు నీకు ఇస్తానని ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని టైప్ చేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులు, మీ బంధువులు, మిత్రులు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట మీద నొక్కండి. అలాగే ఈ వాక్యం ప్రవచనం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయండి. ఆగస్టు 31 వరకు వేచి ఉండండి, ప్రార్థనలో ఉండండి. కళ నాకు కావాలి ప్రభా అని ప్రార్థన చేసుకోండి. దేవుడు నీ కలయబోతున్నాడు. ఈ కళ నీ పరిస్థితి మార్చబోతున్నాడు. ప్రవచిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, వారిసి. గాడ్ బ్లెస్ యూ.